హలో, వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ సువర్ణన్. ఈరోజు ఒక వీడియో అండి. అదే అండి, కాకతీయుల నాటి కాలం నాటి ఆలయాన్ని ఇప్పుడు మేము దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మేము ఈ తరంలోని చూడగలిగినామంటే మాకంటే ముందు తరాల వాళ్ళు నిలిపారు కనుక మేము చూడగలుగుతున్నాం. కానీ మాకంటే ముందు తరాల వారికి, ఇంకా ముందు తరాల వాళ్ళకి చూపించగలమో చూపించలేమో తెలియదు. కానీ కాకతీయుల నాటి ఆలయాలు శిథిలాలుగా మారిపోతున్నాయి. అది భక్తుల వలన లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన కానీ ఇవి కనుమరుగైపోతున్నాయి. ఏంటంటే అన్ని ఆలయాల కంటే ముందుకైతే రాలేకపోతున్నాయి. ఈ కాకతీయుల నాటి ఆలయంలోని మనం చూస్తున్నామంటే మనకంటే ముందు తరాల వాళ్ళకి, మన పిల్లలకి అయితే ఖచ్చితంగా అందించాలి కదా. నా వీడియో ద్వారానే ప్రతి ఒక్కళ్ళు చూసి ఈ ఆలయం దర్శించుకుంటారని నేను ఈ వీడియో రూపంగా అయితే మీకు చూపిస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రేణుకారెడ్డి నామధేయస్య సువర్ణలక్ష్మి నామ్ని రాకేష్ రెడ్డి నామధేయస్య అవంతికా నామ్నిం సహ కుటుంబస్య ఏరువాకల గోత్రోద్భవస్య చంద్రశేఖర్ రెడ్డి నామధేయస్య పద్మా నామ్నిం హర్షిత్ రెడ్డి నామధేయస్య సహ కుటుంబస్య ఓం లాలగాలాయ నమః, ఓం కృపానిధే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశువస్థాయ నమః, ఓం మృగపానిధే నమః, ఓం జటారాధాయ నమః, ఓం కైలాసవాసిన్యే నమః, ఓం కవచినే నమః, ఓం కడవరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం శ్రీ మహాపరమేశ్వరాయ నమః. యోగా కర్పూర మహామంగళానంద నీరాజన దీపం. ఎనిమిది వందల సంవత్సరాలు కర్పూర మహామంగళానంద నీరాజన దీపము. జయ జయ హారతి హారతి గురు మా పార్వతి శరణు సుధీమతి శంభుని ప్రియా సతి. జయ జయ హారతి హారతి గురు మా పార్వతి శరణు సుధీమతి శంభుని ప్రియా సతి. ముద్రముతో ముత్యాల హారతి ముందుగా గైకోనుమా, ముందుగా గైకోనుమా. జయ జయ హారతి హారతి గురు మా పార్వతి శరణు సుధీమతి శంభుని గౌరం. ఫేస్బుక్ ఐడి
చిత్రీకరించారో మనకి చూపిస్తున్నారు మన తరం వాళ్ళకి. నీరాజనధీమం దర్శయామి నమస్కరోమి. ఎటు దిక్కున్నా అడదిక్కి ఉన్నాయి. ఉనికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి హారతి ఇస్తున్నారు, హారతి సమర్పిస్తున్నారు స్వామివారు. దృశ్యాన్ని చూడండి ఎంత బాగా ఉందో. మధ్యలో అయిపోయింది. స్వామి హర నమ పార్వతీ పతయే శివ హర హర మహాదేవ హర నమ పార్వతీ పతయే శివ హర హర మహాదేవ మహాశివునికి అభిషేకము, పత్రాలు, బిలవ పత్రాలు, పువ్వులు, ఈ వీటితో స్వామివారిని పూజిస్తే స్వామివారు ఎంతో ఆనందపడతారు. మిర్యాలగూడ మండలం నల్గొండ జిల్లా మేమందరం కలిసి బస్సు కట్టుకొని పుష్కర స్నానానికి వస్తూ కొన్ని ఆలయాల్లో దర్శించుకున్నాం మేము అందరం కలిసి. ఇదంతా మా టీం అన్నమాట. మా టీంతో తీసిన వీడియో కూడా ఒకటి గ్రూప్గా. కొంతమంది లేడీస్ పైకి రాలేకపోయారు, మగవాళ్ళు కూడా రాలేకపోయారు. వస్తుందా చూడ అయితే దగ్గర ఇంకా దగ్గర లోకి వెళ్ళి అందరూ నమస్కారం చేయొచ్చు, కానీ పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేయకూడదని అందరూ దర్శనం అయితే చేసుకున్నారు. కాకతీయుల నాటి కాలం నాటి ఆలయానికి 3 దిక్కుల ఎంట్రీ ఉంది. అంటే 3 దిక్కుల నుంచి స్వామివారి ఆలయం లోపలికి రావచ్చు. 3 వైపులు 3 మార్గాలు ఉన్నాయి. అస్సలు అప్పుడు స్తంభాలు ఎంత బాగా చిత్రీకరించారు. వెళ్ళి తీయడానికైతే టైం లేదు, పైనే ఉండే అంత కనిపించినంత వరకు అయితే నేను చిత్రీకరించాను. ప్రతి ఒక్కటి స్తంభాన్ని చూడండి, కానీ శిథిలాల్లాగా అయిపోయి మన ముందు తరాలకి మట్టికి మేమందరం సరస్వతి పుష్కరాలకు వచ్చాము. మళ్ళా 12 సంవత్సరాలకు ఒకసారి. ఈసారి వచ్చిన వాళ్ళల్లో మా మిర్యాలగూడ నుంచి వచ్చిన వాళ్ళ ఆడవాళ్ళు కొంతమంది ఒక ఆడవాళ్ళు కింద ఉన్నారు, ఇంకొక 4 మెంబర్స్ అయితే బయటనే ఉన్నారు, రాలేకపోయారు పైకి. ఇంకా మగవాళ్ళు కూడా ఒక 4-5 మెంబర్స్ బస్సులో ఉండిపోయారు. ఇది మేము తీసుకున్న వీడియో అయితే ఇది. అయితే నేను కిందికి వెళ్తూ ప్రతిదీ నేను వీడియో షూట్ చేసిన. విశేషంగా రుద్రాభిషేకం మరియు నక్షత్ర హారతి ధూప కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి స్వామివారి బ్రహ్మసూత్ర లింగం ఏంటిదంటే అమ్మ ఒక్కసారి దర్శించుకుంటే ఒక 100 రాట్లు దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుంది. మరియు ఒక్కసారి అభిషేకం చేసుకుంటే 1,00,00,000 రెట్లు పుణ్యం కూడా వస్తుంది.
ఇక్కడికి వచ్చి దర్శనాలు కానీ అభిషేకాలు కానీ చేసుకున్న భక్తులకు ఎలాంటి కోరికలు కోరినా ఆ స్వామివారు ఖచ్చితంగా కోరికలు నెరవేరుస్తారని భక్తుల యొక్క నమ్మకం. ఒక చిన్న డౌట్, మరి కాకతీయుల నాటి కాలం నాటి పురాతనమైన ఆలయం కదా, మరి ఇలా శిథిలాలుగా అయిపోవడానికి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా? అయితే భక్తులు రావడానికి అవైలబుల్గా లేకనా? భక్తులు రావడానికి వస్తారమ్మా, భక్తులతోటి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనకి ఇది గత 18 సంవత్సరాల నుండి వాలంటరీగా నడుస్తుంది దాతల ద్వారా. మనకి గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ఆదాయం కూడా లేదు. దీన్ని ఏమన్నా పునరుద్ధరించాలంటే ఎవరైనా పెద్ద మనుషులు కానీ ఎవరైనా వచ్చి చేయూత ఇస్తేనే ప్రసిద్ధి చెందుద్ది. గవర్నమెంట్ తీసుకుంటేనే ఏమన్నా కాకతీయుల నాటి కాలంది ముందుకెళ్తుంది. మనం కూడా వచ్చే తరాలకు కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒక మాటగా చెప్పండి, ప్రభుత్వానికి ఏమన్నా చెప్పుకుంటారేమో. ఆనాటి కాకతీయుల కాలం నాటి వాళ్ళు అసలు ఆ భక్తితోని అప్పటి ప్రజలు అప్పటి రాజ్యంలోని అసలు ఎంత బాగా శిల్పులు ఎంత బాగా చెక్కారు చూడండి. నేను గుడి బ్యాక్ సైడ్ అన్నమాట నేను తీసింది. ఒక బండ మీద అట్లాగా చెక్కుకుంటూ వెళ్ళాలి అంటే అసలు ఎంత నేర్పు ఉండాలి, నేర్పు ఓర్పు ఉండాలి చెప్పండి. అసలు సూర్యకిరణాలు పడుతున్నాయి, దేటి నుంచి చూసినా కూడా ఆ యొక్క కిరణాలు బాగా వస్తున్నాయి. ఏడా పాము కనిపించింది అని అనగానే అటువైపు చూద్దాను కదా, ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలోని ఒక రాతి శిల్పం లాంటి వెనకాల చీకటిగా ఉన్న అండర్ గ్రౌండ్ అంటే నాగాలోకం పాతాళ లోకం ఉంది. శివాలయం ఉన్నదంటే ఖచ్చితంగా నాగేంద్ర స్వామి ఉంటారు. స్వచ్ఛమైన శక్తివంతమైన